जोषते विश्वसंभो अवसे साधु कर्मा ईणातुमस्तनगिरितटी सुप्तमुद्भोत्य कृष्णं पाराण्यं मुखं श्रुतिसरतिरसिद्धमध्यापयन्ति औचित्यायां सृजनिगलितं यावलाद्यपुङ्क्ते गोदादस्यै नमैदमिदं भूय एवास्तु भूयः रंगराज हरिचंदन योग दृश्य साक्षात् क्षमां करुणया कमलामिवान्या बोधावनन्य शरणः शरणं प्रपद्ये सुदिनमेतद् महाभक्तुलारा अद्भुतమైన ధనుర్మాసం ఈ వేళ ప్రారంభం ఈ రోజు మొదటి వాసనం నిన్న విశేషమైన భగవంతుని యొక్క అనుగ్రహం ఆచార్య అనుగ్రహం ద్వారా స్వాగతం. నిన్న విశేషమైన అవతారికాన్ని గోదానాంచార్య అవతారం, పెరియాళ్వారి ఒక అవతారం, ఈ తిరుపావి అనుసంధానం చేయడానికి విశేషమైన మహోత్సవాన్ని ఎట్లా జరిగింది అని నిన్న విశేషంగా అనుభవించినాం. ఈవేళ మొదటి పాసురం. ఈ పాసురం మార్గళి తింగళ్ మదినిలెంత నన్నాళ్ అని ప్రారంభం. భగవంతుడు ఎన్నో అవతారం చేస్తున్నాడు. ఆ అవతారంలో ఆఖరి అవతారం కృష్ణావతారం. ఆ కృష్ణావతారమే సౌలభ్య సౌశీల్య గుణాన్ని లోకానికి పరిపూర్ణంగా అనుగ్రహించే అవతారం కృష్ణావతారం. కృష్ణం వందే జగద్గురుం. జగద్గురు అంటారు. గురు అంటే ఆచార్యుల వారు. జగద్గురు అంటే ఫస్ట్ మొట్టమొదటిగా గురువు అయిన వారు సాక్షాత్ శ్రీ కృష్ణ పరమాత్మ. ఎందుకంటే వారే గీతాన్ని ఉపదేశించారు, భగవద్గీతని మనకు అనుగ్రహించినారు కాబట్టి వారు గురువు. ఇప్పుడు శుద్ధ ఉద్భోత్య కృష్ణం పారాత్యం స్వం శృతి సదశిర సిద్ధ అధ్యాపయంతి అని అమ్మవారు స్వామివారికి సుప్రభాతంగా లేపేందుకు ఈ తిరుపావి అనుసంధానం. దీంట్లో మొదటి పాసురంలో మార్గళి తింగళ్ మదినిలెంత నన్నాళ్, కాలం నాళ్ செய்வது நல்லோர் செய்యారని ఒక వచనం అంటారు. ఏ దాన్ని మనం మొదలు పెట్టాలంటే కాలః పరమశోభనః, కాలం పరమశోభనః. సాక్షాత్ భగవంతుడు రామావతారం చేసినప్పుడు ఆ గ్రహమంతా రామావతారంలో మనం పాల్గొనాలి గ్రహమంతా వచ్చిందంట. అలాగే శ్రీ కృష్ణావతారంలో అన్ని గ్రహము నేను కూడా ఈ కృష్ణావతారంలో పాల్గొనాలని వచ్చిందని అంటారు. అలాగే కాలః పరమశోభనః. ఇప్పుడు మీరు అద్భుతమైన కాత్యాయని వ్రతం. కాత్యాయని వ్రతం అంటే కృష్ణావతార కాలంలో తిరుమాయిపాటిలో క్షామకాలం వచ్చినప్పుడు వాళ్ళంతా కలిసి కన్నికలు పెళ్లి కాకుండా చిన్న పిల్లలంతా కలిపి భగవంతుని యొక్క అనుభవాన్ని ప్రారంభించారు. అదే కాత్యాయని వ్రతం. కాత్యాయనో గౌతమస్య స్వయంలో విజయస్తట ఇది కాత్యాయని అంటే అమ్మవారి ఒక అవతార విశేషం. అటువంటి కాత్యాయని వ్రతాన్ని అందరూ కలిసి విశేషంగా యమునా నదికి వెళ్ళి ఆ యమునా నదిలో పడిలో స్నానం చేసి సాక్షాత్ భగవత్ కృష్ణానుభవం చేసేదే కాత్యాయని వ్రతం అని పురాణంలో శ్రీమద్ భాగవతంలో ఉంది. ఆ
దారి తొలగుంటే కష్టపడతాం కదా. కాబట్టి ధనుర్మాసం, ఇది మాసం మార్గశీర్షం. శీర్షం అంటే శిరస్సు. సర్వేంద్రియాన్ని శిరసి ప్రజానం. మన శరీరంలో కర్మేంద్రియం సెబివాయి కళ్ళు ఉడలెందు ఐంపులను செந்தி புவிகால் நீர் வெண்பூதமைத்தும் அவியாத ஞானமும் வேள்வியும் நல்லறவும் என்பதே ஏனமாய் நின்றாக்கியது అని మన శరీరంలో కర్మేంద్రియం 5, జ్ఞానేంద్రియం 5, మనసు కలిపి 11 ఇంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలకి ప్రధానమైనది మనస్సు. ఇప్పుడు కర్మేంద్రియం జ్ఞానేంద్రియం అంటే జ్ఞానేంద్రియం అనేది ఆర్డర్ చేసేది, కర్మేంద్రియం పని చేసేది. చెయ్యి స్వామి, ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి గుడికి వచ్చిన స్వామిని దండం పెట్టాలని మనసు అనుకుంటే చెయ్యి రెండు అంజలి పెడుతుంది. స్వామి గుడికి వెళుతాం, తిరుపావి కాలక్షేపం వింటాం, తిరుపావి అనుసంధానం చేస్తామనుకుంటే మన ఇంటి నుంచి మన కాలు ఇక్కడికి వస్తుంది. ఇది కర్మేంద్రియం. మనసు చెప్తే కాలు పెడుతుంది. కళ్ళు చూస్తే భగవంతుని ఒక ప్రేమ. అన్ని దానికి ముఖ్యమైనది జ్ఞానేంద్రియం. ఆ జ్ఞానేంద్రియం పూర్తిగా శిరస్సులో ఉంది. సెవి వాయ్ కణ్మూక్, తర్వాత ఉడల్ శరీరం. శంతి భూమిగాల్ నీర్విన్ భూతమైందో పృథివీ అప్పు తేజస్సు వాయు ఆకాశం అని పంచభూతము. ఈ పంచభూతానికి ఆధారం పరమాత్ముడైన భగవంతుడు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి ఇది మార్గం, మార్గశీర్షం. శీర్షం అంటే శిరసి ప్రజానం. ఈ శిరసైనది మార్గానికి ముఖ్యమైనది. అటువంటి మార్గశీర్షంలో కేశవనామాన్ని చెప్పాలి. కేశవం అంటే 12 నామాల్లో మొదలు నామం కేశవని పాడు అనగా వస్తుంది. ఆ కేశవ శబ్దం 12 నామాలు వస్తుంది. ఆ 12 నామానికి ఒక మూలాధారమైన ఒక మంత్రం ఉంటుంది కదా. నిన్ తిరువెట్టెళుత్తుం కచ్చునాన్ కన్నపురత్తురయం మానే. నిన్ తిరువెట్టెళుత్తుం కచ్చునాన్, అష్టాక్షర ప్రతిపాదుడైన భగవంతుడు శ్రీమన్నారాయణ. అందుకే తిరుమంత్రం ద్వయం చరమ శ్లోకం అని 3 భగవంతుడు గీతలో ఉపదేశించారు. ఆ 3 విషయం తిరుపావిలో సారార్థం. ఆ సారార్థంలో మార్గడి తింగళ్, కాలహ పరమశోభన. తింగళ్ అంటున్నారు. తింగళ్, మార్గడి తింగళ్ మంచి కాలం. సంకల్పం చేసుకోవాలి. ఏదైనా ఒక జపం చేయాలంటే రామనామ కృష్ణనామ చెప్తే ఎప్పుడు మనసులో భగవన్ నామ ఎప్పుడు అనుకునే ఉండాలి. కానీ జపం అంటే సంఖ్య లేక జపం చేయకూడదని శాస్త్రం. ఇప్పుడు తిరువష్టాక్షరం, ద్వయం, తిరుమంత్రం ఇటువంటి మంత్రం మనం జపం చేయాలంటే శ్రీ భగవదాజ్ఞ శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అష్టోత్తర శత సంఖ్య 28 అష్టోత్తర శతం అని సంకల్పం చేసుకొని తర్వాత ఆ మంత్రాన్ని జపం చేయాలి. దానికి సంకల్పం ముఖ్యం. ఇప్పుడు స్వామికి తిరువారంటే సంకల్పం చేస్తారు. సంకల్పం అంటే ఏ సంకల్పం? ఇప్పుడు సాక్షాత్ భగవంతుడి కృష్ణావతారంలో కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఒక సంకల్పం వీళ్ళంతా ఈ గోపికలందరూ చేసుకుంటారు. ఏ సంకల్పం అంటే స్వస్మై స్వప్రీతయే. సాక్షాత్ పరమాత్ముడైన స్వప్రీతయే. హే కృష్ణ స్వస్మై, నీ ప్రీతి కోసం చేస్తున్నావు. స్వప్రీతే స్వస్మై, నువ్వే చేస్తున్నావు. నువ్వే మాకు సంకల్పనానికి అనుగ్రహం చేసినావు. నీ ద్వారా మేము సంతోషానికే మేము చేస్తున్నాము. స్వస్మై స్వప్రీతే స్వయమేవ కారయతి. ఈ మహోత్సవం పూర్తిగా మంచిగా జరగాలి, ఇది కృష్ణార్పణం అని సంకల్పం చేసుకోవాలని. అందుకే మొట్టమొదలుగా మార్గడి తింగళ్. మది నిరేంద నన్నాడు. మది అంటే చంద్రుడు. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియ దర్శన కాలాగ్ని సదృశ క్రోధ క్షమయా పృథివీ సమః. శ్రీమద్ రామాయణంలో రాముల వారు ఎట్లా ఉంటారంటే విష్ణునా సదృశో వీర్యే. మనం ఒక అడవి అడవ్యా నారసింహశ్చ సర్వత పాదు కేశవ. అడవి ప్రాంతంలో మనం వెళ్ళాలంటే అక్కడ రక్షణ చేయడానికి లక్ష్మీనరసింహస్వామి మన పక్కన ఉంటారు. ఎప్పుడు ఉంటే లక్ష్మీనరసింహస్వామి ఉంటే
స్వామివారు చరణారవిందం ముక్తావిధాన విగతి నవపూర్వమాసీత్ హారావళి పరమతో రసనా కలాపహ అని స్వామి వేదాంత దేశివారు కేరళీ సంస్కృతిలో అద్భుతంగా అనుభవిస్తున్నారు. రెండోది ఆ వామనావతారంలో త్రివిక్రమావతారంలో స్వామి తిరువడి అందరికీ తెలియదంట. సంహారం లేకుండా ఒక అవతారం స్థలే రక్షదు వామన. అడవ్యా నారసింహశ్చ, అడవి ప్రాంతం అంటే భయం ఏమంటే కాటుకు రాజా సింహం అంటారు. అడవికి రాజా సింహం. అడవ్యా నారసింహశ్చ అని సర్వకర్మాదు కేశవ, ఎప్పుడు రక్షించేవారు కేశవుడు. ఆ కేశవునికి ఈ మాసం, ఈ ధనుర్మాసం ఉత్కృష్టమైన మాసం కాబట్టి ఈ సమయంలో ఈ కాత్యాయని వ్రతాన్ని మొదలు పెట్టాలని గోదాదేవి అమ్మవారు ప్రారంభించారు. కాబట్టి మార్గళి తింగళి విష్ణున సదృశో వీర్యే, విష్ణు సదృశం వీర్యం. సోమవత్ ప్రియ దర్శన, చంద్రుడు అందరికీ సంతోషం కలిగిస్తున్నాడు. కాబట్టి రామావతారంలో సూర్యకులంలో ఇక్ష్వాకు వంశ ప్రభవ రామ నామజనైశ్రుత నియతాత్మా మహావీర్య ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ అని రామాయణం. విష్ణునా సదృశో వీర్యే, వీర్యం అంటే పరమాత్ముడైన భగవంతుడి దగ్గర ఆశ్రయించే మనకు ఎవరితో ఏ భయం లేదు. ఆయన కాపాడితే మనం ఏ దేవతల దగ్గర పోవాల్సిన అవసరం లేదు. ఆయన చేయిడిస్తే అప్పుడు కూడా పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే త్వయి ప్రవృత్తే మమ కిం ప్రయాసైః, త్వయ్య ప్రవృత్తే మమ కిం ప్రయాసైః, త్వయి ప్రవృత్తే మమ కిం ప్రయాసైః. భగవంతుని ఒక సాక్షాత్ పరమాత్ముడైన కృష్ణ పరమాత్మ రక్షించినారంటే ఇతర దేవతల దగ్గర పోవాల్సిన అవసరం లేదు. సాక్షాత్ కృష్ణ పరమాత్మ చేయిడిస్తే అప్పుడు కూడా మనం కాపాడేవారు ఎవరు లేదు. కాబట్టి సోమవతి ఇప్పుడు రామావతారంలో సూర్యవంశంలో రామావతారం చేశారు. కానీ రామసూర్యుడు అని పేరు కాదు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః రామచంద్రాయ. ఎందుకంటే సూర్యకులంలో భగవంతుని అవతారం. కానీ అందరికీ పుంసాం దృష్టి చిత్తాపహారిణం, అందరి మనసుని పరిపూర్ణంగా గ్రహించేవారు రాముల వారు. ఆ రాముల వారు ఎందుకంటూ సోమవతి ప్రియ దర్శన. సోమవతి ఏదా యాగం చేయాలంటే పౌర్ణమాస్యట్టకామావాస్యా అన్నాదాస్తాన్ అదుగో యుష్మాసు ఇదమంతః విశ్వై అక్షం విశ్వం భూతం విశ్వగుంసభూతం విశ్వస్య భర్త విశ్వ
సూర్యుడి సులభుడు అంటారు కదా, అలాగే అటువంటి సోమవతి ప్రియ దర్శన మది నిరంజన పూర్ణ మృగశీర్ష నక్షత్రం సర్పా దేవత మృగశీర నక్షత్రం ఈవేళ అటువంటి కాల పరమశోభన మంచి కాలంలో ఈ మహోత్సవాన్ని మొదలు పెట్టాలని మార్గళి తింగళ్ మది నిరంజన నన్నాడు. నన్నాడు అంటే మంచి రోజు. ఇలా బాబాకు పెళ్లి చేయాలంటే మంచి రోజు చూస్తాం. గృహంకొని గృహప్రవేశం చేద్దామంటే మంచి రోజు చూస్తున్నాం. సీమంతం చేయాలి, ఉపనయనం చేయాలి, ఏదాని మంచి కార్యక్రమం ఉంటే దానికి మంచి రోజు. నాడు చేయవద్దు నల్లో చేయాలి. అటువంటి సమయం చూసి పంచాంగం చూసి తిథిర్ విష్ణు తథావార నక్షత్రం విష్ణురేవచ యోగశ్చ గణనం చైవ సర్వం విష్ణుమయం జగత్. మన పంచాంగ పఠనం ప్రతిరోజు ఉత్తిష్టం చింతేయగలం. లేచిన వెంటనే భగవద్ ధ్యానంతో లేయాలి. మళ్ళీ యోగంలో పండుకున్నప్పుడు కూడా భగవద్ ధ్యానంతో పండుకోవాలి. ఎప్పుడు భగవత్ స్మరణతో ఉండాలి. కాబట్టి ఉత్తిష్టం మది నిరంజన నన్నాడు. నన్నాడు మంచి రోజు. మంచి రోజు ఎప్పుడు మంచి రోజు అంటే లోకంలో అందరికీ ఒక్కొక్క రోజు ఉంటుంది. ఆ రోజు మన జీవితంలో ఆ రోజును నేను మర్చిపోను సార్ అంటారు. ఆ రోజు ఎటువంటి రోజు అంటే నాకు పుట్టినరోజు వచ్చు, వివాహ దినం, మా పెద్దవాళ్ళు శతాభిషేకం అయింది, మీద మా పరమపద ప్రాంతి, అటువంటి రోజు కూడా మంచి రోజే. వాళ్ళకి పెద్దవాళ్ళకి మనం స్మరణ చేస్తూ వాళ్ళు ఆశను పొందుతున్నాం కాబట్టి అటువంటి రోజు. మది నీలైన నన్నాడు నీరాడకోదివి. మది నీలైన నన్నాడు చక్కలు పూర్యంగా ఉన్నారు. నన్నాడంటే எல்லானாலும் கிருக்கசி சாமவேத நான்மலர் கொண்டு குணபாதம் நன்னானால் அவை கத்துருமானில் அன்றனக்கவை పట్టినినాడే. ఏకాదశి అంటే ఉపవాసం ఉంటారు. ఏకాదశి ఉపవాసం ఉంటే చాలా విశేషం. 4 పూటలు 2 పూటలు 2 పూటలు 1 పూట భోంచేస్తే ఆ అన్నం లేక సొచ్చి అంటారు. ఆ బియ్యాన్ని కొట్టి దాని ప్రసాదం చేస్తే ఆ దోషం లేదని ఏకాదశి. ఏకాదశి రోజులు స్వామి తీర్థం కూడా 3 పూటలు తీసుకుంటూ ఉండేవారు. స్వామి తీర్థం మాత్రం ఒకేసారి అది తీసుకొని ఏకాదశి వ్రతం ఉంటే అన్ని ఫలితం. వ్రతం అంటే శుక్రవారం వ్రతం, సోమవారం వ్రతం, ఆదివారం వ్రతం, ఏమేమో వ్రతాలు ఉంటున్నారు. ఒక్కొక్క దేవత చెప్పింది కనుక ఇవన్నీ ఉంటే ఉండకుండా వారి ఏకాదశి వ్రతమే శాస్త్ర విహితమైన వ్రతం. అటువంటి వ్రతాన్ని మంచిది. ఆ ఏకాదశి వ్రతం ఉంది. ఏకాదశ మహాబాహు ద్వాదశ కరుణానిధి. ఏకాదశి ఉపవాసం ద్వాదశి నాడు పారణ చేయాలి. ఆ ద్వాదశి ఎన్ని టైం ఉందో దాంట్లో పారణ. ఆ పారణ చేస్తే ఏకాదశి ఉపవాసం ఉండిన ఫలం వస్తుంది. ఏకాదశి ఉపవాసం అంటే ఎంతో కొంచెం కష్టమే. ఏం స్వామి 4 పూటలు మేమేమో మాట్లాడకుండా 4 పూటలు 2 పూటలు అంటున్నాం, 1 పూట అంటున్నారు. అది లేక పండు పాలు కాకుండా చాలా ఉంటే ఇది కష్టమే కదా అంటే ఈ కష్టంతో ఉంటే కూడా ఏకాదశి ఉపవాసం ఉంటే ఉండకూడదు. ద్వాదశి నాడు పారణ చేస్తే ఏకాదశి ఉపవాసం ఉండిన ఫలితం వస్తుందని శాస్త్రం. అది సులభం కదా. అదేమంటే పొద్దున్న 7 గంటల లోపల భోజనం చేయాలి. 7 గంటల లోపల భోజనం చేసిన అబ్బా 9 గంటలు చెప్పింది 7 గంటలకే భోజనం అంటే చాలా సంతోషమే. భోజనానికి బిఫోర్గా భోజనం చేస్తే అందరికీ సంతోషమే కదా. స్వామి ఈవేళ వ్రత మహోత్సవం జరుగుతుంది కాబట్టి పొద్దున 9 గంటలకు స్వామి దేవాలయంలో ప్రసాదం లేదు, మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది అన్న ప్రసాదం అన్నకూడ ఉత్సవం జరుగుతుందంటే అబ్బా 3 గంటలు అవుతుంది అభిషేకం అయి స్వామికి నైవేద్యం జరిగి తర్వాత 3 గంటలకి ప్రసాదం అంటే స్వామి అయితే బ్రేక్ఫాస్ట్ మార్గం మేమేమన్నా కొద్దిగా చేసుకుంటామంటాం కదా. లోకంలో ఎంత శక్తి లేదు ఎవరికి. భగవంతుడు ఎదిగాని ఎంతరోషి యదస్నాసి యజ్జుహోషి తత్పురుషం అదర్పణం. చేయి ఏది చేస్తే భక్తితో ప్రేమతో నన్నే అనుకుంటూ చేస్తాం. శాస్త్ర విహితమైన విషయాన్ని చేయంటున్నారు. కాబట్టి మది నిరంజన నన్నాడంటే భగవంతుని యొక్క చరణారవిందంలో అర్చన చేయకుండా భగవద్ ఆరాధన చేయగా భగవత్ సన్నిధానం వెళ్ళకుంటే రోజంతా శూన్య తిథి అంటారు. ఓ భగవత్
సంబంధమో భాగవత సంబంధమో ఒక రోజు ఉంటే ఆ రోజే మంచి రోజు. అందుకే పది నిరైంద నన్నాడాల్ నీరాడ పోదివీర్, నీరాడ పోదివీర్ పోదివినో నేరిడయ్యీర్. ఇప్పుడు ఈ తిరువాయిపాడిలో ఉండే అందరినీ పిలుస్తున్నారు గోదాదేవి అమ్మవారు. నీరాడ పోదివీర్, స్నానం చేయడానికి. పోదివినో నేరిడయ్యీర్, వీళ్ళంతా అద్భుతమైన ఆభరణాలు ధరించుకున్నారు. నేరిడయ్యీర్, నీరాడ పోదివీర్, అందరూ కలిసి స్నానం చేస్తాం. ఏ కర్మ, వైదిక కర్మ అంటే దాంట్లో మొట్టమొదలుగా ఏమంటే స్నానం. స్నానం చేస్తే సగభాగం పోతుంది అని శాస్త్రం. ఏమైనా ప్రాయశ్చిత్తం చేయాలి, ఏ దానికి ఒక శాంతి చేయాలి అంటే దాంట్లో ముఖ్యము ప్రధానము స్నానం. స్నానం చేస్తే సగభాగం పోతుంది. మడితో కచ్చ కట్టుకొని ఆ చీర కట్టుకొని అనంతం విష్ణు సన్నిధో భగవత్ సన్నిధానం వెళితే మిగితే భాగం అంతా పోతుంది. సరే, దాంట్లో 19 అయిపోతుంది. ముఖ్యం లాస్ట్లో భగవద్ నామస్మరణం చేసి భగవత్ కృష్ణార్పణం అని భగవద్ నామా చెప్పి పారాయణం చేస్తే సర్వభావం నాశనం అయిపోతుంది. కాబట్టి నీరాడ పోదివి, స్నానం ప్రధానం అనేదాన్ని చెప్తున్నారు. స్నానం అంటే ధనుర్మాసంలో 4 గంటలకు లేచి స్నానం చేయాలంటే ఏది కష్టమో అదే ఇక్కడ శిక్ష. స్నానం అంటే ఇక్కడ ముఖ్యమైనది స్నానం, బాహ్య స్నానం కాదు. మానసిక స్నానంలో ఎన్నో స్నానాలు ఉన్నాయి. మంత్ర స్నానం, మానసిక స్నానం, మృతికా స్నానం అని శాస్త్రంలో ఆంతీక గ్రంథంలో స్నానాన్ని బట్టి ఒక లిస్ట్ ఉంది. మంత్రస్నానం అంటే ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన. స్వామి మీరేమో వేదమంటున్నారే, మంత్రస్నానం మేమెట్లా చేసి ఇక్కడ చేసే వాళ్ళంతా గోపికలు కాదా? ఆపోహిష్టామయో అంటే ఎట్లా స్వామి అంటే అది కాదు. గంగై ఎంద్ర వాచగత్తాళే కడివినై కళందిరకిర్కుం గంగైన్ కరమేల్ కైదొడ నింద్ర కంఠమెన్றும் కడినగరే. గంగై ఎంద్ర వాచగత్తాళే, గంగా స్నానం చేయాలి. గంగా స్నానం అంటే హరిద్వార్కి మేము ఎక్కడ స్వామి వెళ్ళేది? ఇప్పుడు గంగే మనం ఇంట్లో స్నానం చేస్తున్నాం, నదిలో స్నానం చేయాలి. నది లేకుండా ఒక లేక్ అక్కడ పోయి స్నానం చేయాలి, లేకుంటే ఒక కూపం బావిలో చేయాలి. బావి లేదు, నది లేదు, బావి లేదు, ఎక్కడ నీళ్ళు ఉంది? ఏదో పుణ్యస్థలంలో పుణ్యాత్మలో ఇక్కడ బావి దగ్గర ఉంటుంది. ఇట్లాంటి స్నానం ఎక్కడ చేయాలంటే మనం ఇంట్లో మెట్రో వాటర్ పెట్టుకుంటే కూడా ఆ నీళ్ళని తీసి ఏహి గంగే శ్రీహరి అని మనం స్నానం చేస్తే గంగా స్నాన బలం వస్తుంది అని శాస్త్రం. అదే వేదం చెప్తే సముద్రాయ గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మేము ఇక్కడ ఉండే స్థలంలో ఏ స్నానం చేస్తున్నామో ఆ స్నానం చేసినప్పుడు హరిహి ఏహి గంగే శ్రీహరిహి అంటే ఆ గంగా స్నాన ఫలం వస్తుంది. మది నీరైంద నీరాడ పోదివీర్ పోదివినో నేరిడయి. నీరాడ పోదివీర్ వీళ్ళంతా స్నానానికి వెళ్ళేవారు. ఏ స్నానం అంటే మంత్రస్నానం, ఇది బాహ్య స్నానం. మంత్రస్నానం అంటే మనసులో భగవద్ ధ్యానం చేసి పుణ్య నదిలో అన్ని. ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగలేదుకుంటే అటువంటి సమయంలో ఒక వస్త్రంని నీళ్ళలో కలిపి పుళ్ళంతా తుడుచుకుంటే చాలు. స్త్రీలు అంటే వాళ్ళని స్నానం విశేషమైన స్నానం. పసుపు నీళ్లు కొద్దిగా కలిపి పుండరీకాక్షాయ నమః అని ప్రోక్షణం చేసుకుంటే స్త్రీలందరికీ శుద్ధమని శాస్త్రం ఇప్పుడు స్వాపదేశాత్మే అని ప్రత్యేకంగా చెప్పాలని. స్త్రీకి వాళ్ళంతా ఆపోహిత. స్త్రీలకు ఏ మంత్రం అంటే వాళ్ళు ఓం భూర్భువస్వః అని వ్యాకృతి మంత్రంనే ద్వారా అన్ని దాన్ని శుద్ధం చేస్తున్నారు. వీళ్ళకేమంటే పుండరీకాక్షాయ నమః తీర్థంని తీసి దాంట్లో కొద్దిగా పసుపు పొడి వేసి ఆ పసుపు తీర్థాన్ని ప్రోక్షణం చేసుకుంటే శరీరం శుద్ధమైపోతుంది. ఇదంతా శాస్త్రం, ఆన్మీకమే చెప్తుంది. వీళ్ళు ఏం స్నానం చేసినారు? గోదాదేవి అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరులో ఉండి స్నానం చేసినారంటే, శ్రీవిల్లిపుత్తూరు ఎక్కడ? ఇక్కడ దక్షిణ భాగం. శ్రీకృష్ణుడు ఉండేది
పక్కన ఉండి కృష్ణానుభవం చేసేదే ఇక్కడ స్నానం. నీరాడ పోదిమినో నేరిళైర్ శీర్మల్గు మాయిపాడి సెల్వచ్చిరిమీరుగాళ్. శీర్మల్గు మాయిపాడి క్షేత్రం ఎటువంటిది? క్షేత్రం అంటే క్షేత్రానికే విశేషం. ఆళ్వార్ చెప్తున్నారు, ఊరిలేన్ కాణి ఇల్లై ఉరవు మచ్చొరువరిల్లై పారిల్ నిన్ పాదమూలం పచ్చిలేన్ పరమమూర్తి కారుళి వண்ணనే కண்ணనే కదలి నిన్రే ఆరుళ కళగనమ్మ అరంగమానగరుడానే భూలోక వైకుంఠం శ్రీరంగ క్షేత్రం. ఊరిలేన్ కాణి ఇల్లై ఏ క్షేత్రం 108 క్షేత్రం అంటాం, శివైష్ణవ క్షేత్రం. అది కాక ఎన్నో దేవాలయం ఉంది, అభిమాన స్థలం, పురాణ స్థలం, అన్ని క్షేత్రం ఉంది. 108 క్షేత్రంలో 106 క్షేత్రం ఈ భూలోకంలో. 2 క్షేత్రం క్షీరాబ్ది క్షిపాబ్ది బూది అయిన పరమపదం మనం ఈ శరీరంతో దర్శనం చేయలేం, తర్వాత వస్తుంది అది. కాబట్టి ఈ 106 క్షేత్రంలో అభిమాన క్షేత్రమా పుణ్యక్షేత్రమా ఏదానో ఒక క్షేత్రంలో ఒక ఇల్లు ఒక నిలమో ఏమైనా ఉందా? ఊరిలేన్ కాని ఇల్లై. భాగవత సంబంధం ఉందో? భగవద్భక్తులు, భగవంతుని సంబంధించిన పెద్దవాళ్ళు, ఆచార్య సంబంధం, భాగవత సంబంధం ఎక్కడైనా ఉందా? గురవు మచ్చోలు వారిల్లై. గురవు అంటే బంధుత్వం, భక్తులు అంటే లోకంలో ఎన్నో మందులు కూడి ఉற்றார்களிருந்து சோர்வினால் பொருள் வைத்ததுண்டாகி சொல்லென்று சுற்றமிருந்து ஆர்வினவிலும் வாய்திரவாదే అంతకాలం అడగదనుకున్నాం. అది ఆళ్వార్ వాసులు ఒక్కొక్క దానికి వేదం నుంచి దివ్య ప్రబంధ ప్రమాణం తీస్తున్నాను. ద్రావిడ వేదం ఆళ్వార్ శ్రీశుద్ధి, ఆళ్వార్ శ్రీశుద్ధి గోదాదేవి అమ్మవారు అద్భుతమైన తిరుపావి గ్రంథంలో అనుసంధానించారు. కాబట్టి ఊరిలేన్ కాణి ఇల్లై గురవు మచ్చొరు. గురవు అంటే లోకంలో ఎన్నో బస్సులు ఉంటున్నారు. சோர்வினால் பொருள் வைத்ததுண்டாகில் சொல்லென்று சுற்றமிருந்து బంధువులు అంటే కొడుకు బిడ్డ వాళ్ళంతా పక్కన ఉంటారు. వాళ్ళకి ఏమైనా కొంచెం కష్టం ఉంది, వయో 80 ఏళ్ళు అయితే అప్పుడు అమ్మ ఏ ఊర్లో, అప్ప ఏ ఊర్లో పొలం ఉంది, ఏ బ్యాంకులో ఏముంది అని అడుగుతారు. కూడి ఉంటారు. సోర్వినాల్ పొరుల్ వైత్తదుండాగిల్. ఈయనకేమో మార్గం మీద అంతిమ స్మృతి. అప్పుడు శరీరం నశించిపోయి భగవద్ ధ్యానాన్ని కూడా చెప్పడానికి వాయినాల్ నమో నారాయణ என்று மற்றகத்திடை கைகளை கூப்பி போயினால் பின்னை எத்தி செய்யணும் பிணைகளுக்கிலும் போக ஒட்டாயே பெரியாழ்వాர் అనుసంధానం చేస్తున్నారు. వాయినాల్ నమో నారాయణ என்று ఎప్పుడైనా ఒకసారి అయినా భగవద్ నారాయణ శబ్దం, నారాయణ లక్ష్మీ సుమార్ అక్కడ చెప్పేవా? అటువంటి సమయంలో ఈయన ప్రాణ ప్రయాణ సమయే కపవాద పిత్తై ప్రాణ ప్రయాణం పోతుంది. అటువంటి సమయంలో కష్టపడుతున్నాడు. నువ్వు చాలా ఇప్పుడు మెత్తగా అయినావు, ఎక్కడెక్కడ ఏమేమి ఉంది తొందరగా చెప్పేసి అన్ని రాసుకుంటాను. సోర్వినాల్ పొరుల్ వైత్తదుండాగిల్ சொல்லென்று అంటే చెప్పు శుక్రమిరుంది. వీళ్ళతో బంధుత్వం. వీళ్ళు ఏం బంధుత్వం అంటే ఈ లోకంలో మనం మంచిగా ఉండడానికి సొమ్ముని బట్టి బంధుత్వం. ఈ బంధుత్వం ఏదో ఒక కాలం ఉంటుంది. శాశ్వతమైన బంధుత్వం అంటే పరమాత్ముడైన భగవంతుడే కదా. అయినా సెల్వ చిరిమి వీళ్ళంతా అద్భుతమైన సెల్వం. ఏ సెల్వం అంటే కృష్ణ భక్తి. సెల్వ చిరిమీల్గాళ్ అటువంటి కృష్ణ భక్తి పూర్ణమైన నీరా సిల్వచ్చి కూర్వేల్ కొడుంతొడిలం నందగోపన్ కుమరన్. కూర్వేల్ కొడుంతొడిలం. కూర్వేల్ ఈయన సాక్షాత్ పరమాత్ముడైన కృష్ణ పరమాత్మ మధురాపురిలో కారాగృహంలో అవతరించాడు. అవతరించిన సమయంలో ఆ సమయమే శంఖచక్రం వసుదేవ ఐక్షత. శంఖచక్రం శకిరీట కుండలం సుగీత వస్త్రం సరసీరుగక్షణం సకారవక్ష స్థల శోభితోస్తుమం నమామి విష్ణు శిరసా చతుర్భుజంలో భగవంతుడు అవతరించారు. ఏ అవతారంలో విశేషమైన అవతారం కృష్ణావతారం. రామావతారంలో మనుష్య రూపంగా అవతరించారు. నృసింహావతారంలో మనుష్యుడు లేదు, మృగము లేదు. వరాహవతారంలో ఒక మానవిలా పంది అవతారం వరాహవతారం. ఈ కృష్ణావతారంలో సాక్షాత్ పరమాత్ముడు నేనే అని ఆ శంఖచక్రాన్ని చూపించి అవతరించారు. కాబట్టి అద్భుతం తమద్భుతం పాలకం. ఇటువంటి అవతారంలో శంఖచక్రంతో అవతరించారు కదా కృష్ణావతారంలో.
అటువంటి సేవని చూడాలని దేవతలంతా నిత్యలోకం నుంచి వస్తున్నారంట. వాళ్ళంతా ఇటువంటి దర్శనం మనకు దొరుకుతారా? తిరుమల క్షేత్రంలో మనం వెళుతున్నాం. ఒక్కరోజు ఏదో ఒక 6 నెలల ముందు రిజర్వేషన్ చేసుకొని అక్కడికి తిరుమల వెళ్ళి రూమ్గా జగన్ మాదిరిగా అందరూ కూర్చోబెట్టి అక్కడి నుంచి విడితే పోయిందా అని ఒకరి మీద ఒకరు దుప్పుకొని అక్కడ వెళ్తున్నాం. అక్కడ లోపల వెళ్ళి ఆ గోవిందుని ఒక క్షణం అట్లా చూసేదాడు. జరగండి అంటారు. ఎందుకు జరగండి అంటే, స్వామి నేను అక్కడి నుంచి వచ్చినాను, హైదరాబాద్ నుంచి వచ్చినాను, బొంబాయి నుంచి వచ్చినాను, జరగండి అంటే ఇట్లా చెప్తున్నారే. ఒక్క నిమిషం మిమ్మల్ని పంపిస్తారు. ఎన్ని లక్షల ప్రజలు బయట ఉన్నారు, వాళ్ళు కూడా దర్శనం కావాలి కానీ అందుకోసం మేము చెప్తున్నాం. మా కైంకర్యం అది. అందరికీ భగవంతుడు శ్రీనివాసుడు అందరికీ ప్రధానమైన భగవంతుడు కాబట్టి అందరికీ దర్శనం కావాలి కదా. కాబట్టి మేము చేస్తున్నాం, మా డ్యూటీ మాకు చేస్తున్నాం. మీరు భగవంతుడి మీరు చుట్టడం అవసరం లేదు. ఆయన మిమ్మల్ని చూస్తే లోపల వచ్చినప్పుడే ఈ పాప అక్కడి నుంచి కష్టపడి ఎన్ని దూరం నుంచి స్మరించి భక్తితో ప్రేమతో ఇక్కడికి వచ్చినారు కాబట్టి అక్కడి నుంచే భగవంతుడు అనుగ్రహిస్తాడంట. ఇప్పుడు భగవంతుడు అవతరించాడు కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ అవతరించిన సమయంలో శంఖచక్రం చూపిస్తే స్వామి దీనిని దాచిపెట్టుకోవాలంటున్నారంట. ఎందుకంటే తుక్క చూడలే సూర్యుడంత ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాము. నువ్వే పరమాత్ముడు కృష్ణుడని తెలిసి కంసుడికి తెలిసిపోతే వెంటనే ఏ ఆపద వస్తుందో కాబట్టి ఇవన్నీ మాకు వద్దు, అన్ని దాచిపెట్టుకోవాలన్నాడు. వసుదేవ ఐక్షత నువ్వు చూడు అని స్వామి చూపించాడంట. వసుదేవ ఐక్షత వసుదేవునికి దేవనికి భగవంతుడు చూపిస్తే దాన్ని దాచిపెట్టుకోండి. అటువంటిది ఏరాంతకండి యశోద ఇళం సింగం కార్మేని చెంగన్ కదిర్మదియం పోల్ముగత్త. నాకు సమయం చాలా తక్కువ ఇచ్చినారు స్వామి. రేపు నుంచి గంటన్నర పడుతుంది. ఈ వేళకి 5 నిమిషంలో పూర్తి చేస్తాను. 5 నిమిషం 10 నిమిషాలు ఎక్కువైతే క్షమించాలని నేను ముందుగానే ప్రార్థిస్తున్నాను. ఏమంటే అద్భుతమైన భగవద్ విషయంలో వ్యాఖ్యానం విశేషంగా ఉంది, చెప్పాలా కానీ కాలం కూడా ముఖ్యము. ఏరాంత కండి యశోద ఇళం సింగం. ఏరాంత కండి భగవంతుడు అవతరిస్తే సంతోషం. ఎవరికి సంతోషం అంటే ఓడువారు విడివారు తిరువాయిపాడిలో అందరికీ పరమ సంతోషం ఉంట. అందరూ ఉరుకుతున్నారంట. ఎక్కడికి పోతున్నారంటే తెలియదు. ఎక్కడో ఉరుకుతున్నారు, ఎక్కడో మళ్ళీ పోతున్నారు. ఎందుకంటే సంతోషం వస్తే అవసరమైతే అరిగించట్లుగా అయిపోవాలని చూడ. ఈ చెప్పులో చేయి పెట్టాలంటే కష్టం. గాజు వేసుకున్నప్పుడు కరెక్ట్గా వేస్తారు కదా, అటువంటి కాదు. అరిగం చెట్టు అంటే పెద్దది. ఆ అరిగం చెట్టు కూడా అవసరమైతే చేయబోదంటారు. ఎందుకంటే సంతోషం వస్తే మనం మర్చిపోతాం. ఇప్పుడు ఏమైందంటే తిరువాయిపాడిలో సాక్షాత్ భగవంతుడు అవతరించాడు కృష్ణుడు. అందరికీ అపారమైన ప్రేమ సంతోషం. ఏరాంతకండి ఇటువంటి సాక్షాత్ పరమాత్ముడు తిరిమిలే ఒన్றும் பெற்றிலேன் எல்லாம் தெய்வனங்கை యశోதை பெற்றாడే. ఒక దంపతులకు భగవంతుడు అవతరించాడు, దేవకి వసుదేవ. వారికి భగవంతుడు సాక్షాత్ కుమారుడుగా పుట్టాడు. అక్కడ పెరిగిందంటే అద్భుతమైన అవతార లీలలంటే ఎవరికి? యశోద నందగోపకి. కాబట్టి ఏరాంత కన్ని ఆ కన్ను అడగంటారు, నేత్ర దర్శనం. భగవంతుని ఏ అవతారం ఎత్తితే ఒక్కొక్క అవతారంలో విశేషం. నృసింహావతారం, రామావతారం, కృష్ణావతారం అంటే భగవంతుడు తిరుమేనిలు పూర్తిగా మార్చేసుకుంటున్నాడు. తిరువాభరణం అంతా మారిపోతుంది, అన్ని మారుతాయి. ఒకటి మాత్రం ఏ అవతారం ఎత్తితే కూడా ఎప్పుడు రామ కమలపత్రాక్ష, కృష్ణ కమలపత్రాక్ష, మహావరాహ స్ఫుట పద్మలోచన. ఏ అవతారం ఎత్తితే కూడా నేత్రం మాత్రం ఈ స్వామికి మారదట. కాబట్టి ఏరాంతకండి యశోద ఇళం సింగం. అటువంటి అమ్మని చూసి కొడుకుని చూడంటారు కదా. ఏరాంతకండి అద్భుతమైన నేత్రం, అందరినీ అనుగ్రహించేటట్టు కుడింత కటాక్షిస్తే కార్మేని చెంగన్ కదిర్మదియం కోల్ముగత్తాన్. కార్మేని చెంగన్, కార్మేని అద్భుతం ఏకశ్యామం పీత కౌసేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం. నీలమేఘశ్యాముడు భగవంతుడు ఎటువంటి వారంటే కరుణమణి కాలే వర్షపు కాంక్షాధికం వర్షతి. మేఘశ్యామం నీరుండే మేఘమంటారు.
వారికి పెరుంపుర కడల్ అని ఆళ్వార్ దివ్య ప్రబంధంలో పెరుంపుర కడల్, పెరుం అంటే బృహత్, పుర అంటే బయట, బయట లోపల అన్ని దాంట్లో బృహత్ బహిహి సిద్ధునాథ అని సంస్కృతంలో నామధేయం. ఇది ఆళ్వార్ ఇచ్చిన నామధేయం ఉంటే పెరుంపుర కడల్. అటువంటి పెరుమాళ్ అభిషేకవల్లి సమేత పెరుంపుర కడల్, అటువంటి దివ్యక్షేత్రంలో స్వామివారు విశేషంగా ఉన్నారు. కారు మేడి చెంగన్ వారు ఏం చేస్తున్నారంటే, పెరుంపుర అంటే సముద్రం అంటే ఒక ఎదలు ఉంటుంది, ఆ భగవంతుడు ఒక కృప ఉంటే అది సముద్రుని కూడా దాటి వచ్చేస్తుంది. కాబట్టి కదిర్మదీయం కోల్పువద్దాన్, కదిర్మదీయం చంద్ర సూర్యుడు స్వామి యొక్క నేత్రం, అటువంటి అద్భుతమైన తక్షుర్ దేవహితం పురస్కారాత్ శుక్రముత్సరత్. శ్రీ పాంచరాత్రాగంలో స్వామికి నేత్ర దర్శనం చేసేప్పుడు శిలని ఆ శిల్పకళ మందిరంలో ముందు నేత్రం తయారు చేస్తారు. తర్వాత ప్రతిష్టా మహోత్సవంలో ఆగమ ప్రకారం ద్వారా స్వామికి నేత్ర దర్శనం చేస్తారు. అటువంటి సమయంలో కన్నికలు, సుమంగళి స్త్రీలు, అద్దం, పశు అదే ఆవు, మళ్ళీ ఏనుగు, ఇటువంటి అన్ని నిలబెట్టి ఆ నేత్రం మన మీద తగిలితే దాన్ని మనం సహించలేదు. కాబట్టి ఇవన్నీ పెట్టి ఆ విశ్వరూప దర్శనంలో ఇవన్నీ ఉండాలి. కార్మేని చెంగన్ కదిరుమదీయం పోల్ముగత్తాన్, అప్పుడు నేత్ర దర్శించినప్పుడు మంత్రంలో తక్షు దేవహితం పురస్తాత్ శుక్రముత్సరత్. లోకమంతని చెంగన్ చిరించినదే ఎన్నేళ్ళు పడియాలో అని వెనక భాషలో వస్తుంది. నారాయణనే నమకే పరదర్వాన్, అటువంటి పరమాత్ముడు ఇప్పుడు మనం అద్భుతమైన మహోత్సవం ఈ ధనుర్మాసంలో కృష్ణానుభవం చేయడానికి మనమందరం వెళ్తున్నాం. ఇచ్చేవారు ఎవరు తెలుసా? సాక్షాత్ పరమాత్ముడు. నారహ యస్య అయనః నారాయణ. నారాయణం అంటే నారాయణం పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః, నారాయణ పరో జ్యోతి ఆత్మా నారాయణ పరః అని నారాయణనే నమకే. తిరుపావై 30 పాసురము. ఆ 29 పాసురం గోదాదేవి అమ్మవారు ఒక తిరుగాయిపాడిలో ఉండే గోపస్త్రీ మార్గంలో భావంలో అనుగ్రహించింది. 30వ పాసురము సాక్షాత్ గోదాదేవి అనుగ్రహించేటట్టు భగవద్ అనుభవం. దాంట్లో ఆ 29 పాసుర సారార్థాన్ని ఏష నారాయణ శ్రీమాన్ క్షీరాన్యవనికేతన నాగపర్యంగ ఉత్సృత్య ఖ్యాతతో మధురాపురి అని ఆ 29 పాసురంలో ఉండే యశస్సుని మొట్టమొదటి పాసురంలో నారాయణని, నారం అంటే నేత్రం. ఆ నేత్రంలో ఎవరైనా మన చెయ్యి మన కళ్ళకు ముందు చూపిస్తే కళ్ళు ఇమై దానే అటు ఉండేస్తుంది. ఎందుకంటే దానికి ఎటువంటి కష్టం రాకుండా, అటువంటి మనకు ఈ మానవునికి ఎటువంటి బాధలు లేకుంటే చేసేవారు సాక్షాత్ పరమాత్మ శ్రీమన్నారాయణ. కాబట్టి నారహ యస్య అయనః, నారాయణనే శ్రీమన్నారాయణుడే రక్షకుడు, ఆయనే పోషకుడు, ఆయనే సంహారుడు, అన్నీ పని చేసేవారు సాక్షాత్ పరమాత్ముడు. ఎవరికి అనుగ్రహిస్తారంటే నమకే పరిగర్వాన్, నారాయణ శ్రీమన్నారాయణుడే అనుగ్రహించేది. నమకే అంటే అందరికీ కాదు, ఎవరు స్వామి దగ్గర భక్తితో ప్రేమతో ఈ ధనుర్మాసములో విశేషమైన కాత్యాయని వ్రతం అని ఒక వ్యాజం ద్వారా భగవత్ సన్నిధానం వెళ్ళి అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మని వేరు చేస్తున్నారు. వాళ్ళకే నమకే పరిగర్వాన్, శ్రీమన్నారాయణుడే అనుగ్రహిస్తాడు. మనకే అంటే ఎక్కడి కుడివిని కుదురుతో పోటీ అంటే ఇప్పుడు తిరుపావై అనుసంధానం పారాయణ జరుగుతుంది. తిరుపావై అనుసంధానం అయినాక తర్వాత స్వామికి నైవేద్యమై ప్రసాదం, దాంట్లో అధ్యాపకం అని ఒకటి ఇస్తారు శ్రీస్వామి. ఆ ప్రసాదం ఏమిటంటే అధ్యాపకం అంటే తిరుపావై అనుసంధానం చేసి పారాయణ చేసిన వాళ్ళకు దేవాలయంలో ఒక మర్యాద ఇస్తారు, ఉభయదాసు మర్యాద ఇస్తారు. అలాగే అది అధ్యాపక స్వతంత్రం అంటారు. నారాయణనే నమకే స్వతంత్రం ఎవరిస్తారంటే సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే. ఎవరికి ఇస్తారంటే మనకే. ఈ ధనుర్మాసంలో తిరుపావై అనుసంధానం చేసి శ్రీకృష్ణ కథని వినేవారికి వారినే అంటారు. కాబట్టి గోపికలకే భగవంతుని యొక్క అనుగ్రహం, సాక్షాత్ కృష్ణ పరమాత్మనే అనుగ్రహం. నమకే పరిగర్వాన్
వాడిని చూస్తే ఆ మహానుభావులు అంటారు. వారు వస్తే మనకు సంతోషం. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధో వాతి ఏవం పుణ్యస్య కర్మణః దూరాత్ గంధో వాతి. ఎక్కడ పుణ్యాత్మలు ఉంటే యథా వృక్షస్య మంచి ఒక విశేషమైన పుష్పం, మనోరంజితం అనే ఒక పుష్పం, ఆ పుష్పం ఎక్కడైనా పారిజాతం నిత్యమల్లి అంటారు, అటువంటి పుష్పం ఎక్కడైనా ఉంటే ఆ పుష్పం గాలితో మన మీద ఉంటే ఆ ప్రాంతం అంతా వాసన వస్తుంది. అలాగే ఎక్కడ మంచి మహాత్మాను కర్మణ్యేకం మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః, ఎక్కడ పెద్దవాళ్ళు మహానుభావులు ఉంటారో అటువంటి క్షేత్రమే పరమ పావన క్షేత్రం, పరమ పుణ్యక్షేత్రం. నమక్కే పరై తరువాన్ పారోర్ పుగళ, లోకమంతా మనల్ని ప్రశంసిస్తారు. పారోర్ పుగళ పడింది ఏవోరెంపావార్. ఇటువంటి అద్భుతమైన కృష్ణానుభవమైన మహోత్సవంలో ఈ ధనుర్మాసంలో విశేషమైన కాల పరమ శోభనమైన ఈ ధనుర్మాసంలో మార్గళి మాసంలో ఈ విష్ణు కృష్ణానుభవం చేయాలని గోపికలు అందరినీ పిలిపించి ఈ మహోత్సవాన్ని పాల్గొని కృష్ణానుభవం చేయాలని ప్రార్థన మొట్టమొదటి పాశ్రంలో గోదానాచార్య విశేషంగా అనుభవిస్తున్నారు. మార్గళి తింగళ్ మది నిరంతర நீராட போதி வினோனே விடை சீர்மல்குமாய் பாடி செல்வச் சிறுமீர்கள் ஊர்வேல் குடுந்தொழிலன் ககோவன் குமரன் ஏராந்த கண்ணி யசோத இளம் சிங்கம் செங்கண் கதிர்மதியம் போல் குமத்தான் நாராயணனே நமக்கே பறை தருவார் ஆரோர் புகழப் பணிந்தே ஸ்ரீமந்தி விட்டு சித்தாரிய மனோநந்தன ஹேதவே நந்தனந்தன சுந்தரியை கோதாயை நித்யமங்கலம் கவிதா